నమస్తే అండి. ఆస్తుల విషయంలో అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో వదిన వైఎస్ భారతీదేవి గారితో విభేదిస్తున్నటువంటి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈవేళ మరో విషయంలో మాత్రం వారికి అండగా నిలిచారు. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో వదిన వైఎస్ భారతికి షర్మిల మద్దతు ప్రకటించారు. అంతేకాదు, భారతి గారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వీడియోను చిత్రీకరించి షేర్ చేసినటువంటి యూట్యూబ్ ఛానళ్లపైన ఫైర్ అయ్యారు ఆమె. భారతిరెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరమని షర్మిల ఈవేళ ట్వీట్ చేశారు. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానమన్నారు. తప్పుడు కూతలు కూసినటువంటి వెధవలను రేటింగ్స్ కోసం ఎంటర్టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందేనన్నారు. ఈ విధంగా కూటమి ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నానన్నారు. సమాజం ఇలాంటి మకిలి చేష్టలను హర్షించదని తెలిపారు షర్మిల. పార్టీ వాళ్ళైనా ఎంతటి వాళ్ళైనా శిక్ష పడాల్సిందేనన్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలోనే ఉందని, ఈ విష సంస్కృతికి బీజం వేసింది టీడీపీ వైసీపీ పార్టీలే అన్నారు. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి ఈ రెండు పార్టీలే ఆదర్శం అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఉచ్చం నీచం మానం మర్యాద లేకుండా ప్రవర్తించారని విమర్శించారు. రక్త సంబంధాన్ని మరిచారన్నారు. రాజకీయ కక్షతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారని, మనిషి పుట్టుకును అవమానించి రాక్షసానందాన్ని పొందారని షర్మిల అన్నారు. అన్యం పుణ్యం ఎరుగినటువంటి పసి పిల్లలను సైతం గుంజారన్నారు. అక్రమ సంబంధాలు అంటగట్టారని, మీరు పెంచి పోషించిన ఈ కాలకేయులు ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారని గుర్తు చేశారు. ఈ దారుణ సంస్కృతికి వెలివేయడానికి అన్ని పార్టీలు కూడా ముందుకు రావాలని ఆమె కోరారు. నమస్తే.